క్లెయిమ్ రిజెక్ట్ చేశారే అనుకోండి, ఇన్నేళ్ళు కట్టిన డబ్బులండి మరి అది ప్రీమియం రిటర్న్ చేసేస్తారు సార్. రిటర్న్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకి ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి 1 lakh పే చేసాము, మనకి సమ్ ఎష్యూడ్ 1 crore ఉంది, మనకు 1 crore రాకుండా మనం 2 yearsకి 2 lakh పే చేస్తామని 2 lakhs ఇచ్చేస్తే ఇట్స్ నాట్ ఫైన్ కదా. అవును. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్లో ఏజెంట్ది నంబర్ ఉంటుందని, ఒక రెగ్యులారిటీ ఉంటుందని చెప్పారు. ఈ ఏజెంట్స్ కూడా మోసాలు చేస్తారండి. ఇప్పుడు వాళ్ళతో రిజిస్టర్ అయి ఉంటారు కదా, అయినా కూడా మోసం చేస్తారా? ఇప్పుడు ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పేమెంట్ అనేది ఏజెంట్ పేరు మీద చేయకూడదు. చెక్ అవ్వచ్చు, పేమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్ కంపెనీకి డైరెక్ట్గా పే చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏం ఫిల్ చేశారు అనేది మనం చూసుకొని సైన్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏజెంట్ ఏం సఫర్ అవ్వడు, హీ విల్ టేక్ ద కమిషన్. సఫర్ అయ్యేది ఎవరంటే ఫ్యామిలీ మెంబర్స్. సో బ్లాంక్గా ఉన్న ప్రపోజల్ ఫామ్ని ఎప్పుడు సైన్ చేయకూడదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏజెంట్ వెరిఫై చేసుకోవాలి. కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా కానీ వెరిఫై చేసుకోవచ్చు. ఏజెంట్ పేరు మీద చెక్ ఇవ్వద్దు, ప్రపోజల్ ఫామ్ చెక్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం ఏజెంట్ని. ఇంకొకటి మిస్ సెల్లింగ్ సార్. యూలిప్ పాలసీ, టర్మ్ పాలసీ బోత్ ఆర్ డిఫరెంట్. కానీ యూలిప్ పాలసీకి కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అది పుష్ చేస్తూ ఉంటారు ఏజెంట్స్. అంటే ఇప్పుడు మామూలు కామన్ లాంగ్వేజ్లో ఎలా చెప్తారండి? ఇప్పుడు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే అది టర్మ్ ప్లాన్తో పాటు ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తుంది, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అన్నట్టు. ఇప్పుడు టర్మ్ ప్లాన్లో ప్యూర్గా టెక్నికల్గా కాకుండా ఒక కామన్ జనాలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. టర్మ్ ప్లాన్లో ఎట్లా ఉంటుంది, లంప్సమ్ అమౌంట్ వస్తుంది. మనం ఇయర్లీ సమ్ ప్రీమియం పే చేస్తాము. మనకి ఈ టర్మ్ పీరియడ్, ఈ టైంలో ఏదన్నా యాక్సిడెంట్ అయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిల్ 70 years 60 years ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా సమ్ ఇల్నెస్ వచ్చి మనకి ఏదైనా రిస్క్ అయితే కంపెనీ పే చేస్తుంది లంప్సమ్ అమౌంట్. యూలిప్లో మనం పే చేసేది ఇటు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వెళ్తుంది, అటు టర్మ్ ప్లాన్ పర్పస్కి వెళ్తుంది. లైక్ మనకి రిస్క్ జరిగితే మనకి రిస్క్ వస్తుంది, ప్లస్ మనం పే చేసిన ప్రీమియంలో కొంత పార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీ, దాని మీద వచ్చే రిటర్న్స్ కూడా వస్తాయి అని. బట్ పార్ట్ ఏంటంటే ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే. అంటే మళ్ళీ మీరు షేర్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ కంపెనీకి ఇన్వెస్ట్ చేశారు, ఆ మార్కెట్ డౌన్ అయింది, లేదంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోయినాయి అనుకోండి, అప్పుడు దీని వాల్యూ తగ్గుతుందా? తగ్గుతుంది. అది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ మనం ఇన్వెస్ట్మెంట్ అంటేనే. కానీ ఆ పాయింట్ మెన్షన్ చేయరు, నార్మల్ పీపుల్కి తెలియదు, ఏజెంట్ మిస్ సెల్ చేసేస్తాడు. ఇది యూలిప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్సోల్డ్ ప్రోడక్ట్ ఇన్ ఫైనాన్స్. సో వాళ్ళ కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి పుష్ చేస్తారు. మీకు ఇన్వెస్ట్మెంట్, ఇటు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అటు టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ వస్తాయి, రెండు వస్తాయి అన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు కదా కామన్గా. మీరు ఇప్పుడు కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పారు, వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? అవి దాని షేర్ అదంతా ఓపేక్ ఉంటుంది సార్, ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ ఫేక్ కంపెనీ పెట్టుకొని ఇందులో ఫండ్స్ అంతా కనుక వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసేసి బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటండి? అట్లా ఉండదు, ఎందుకంటే కంపెనీస్ అన్ని ట్రస్ట్ వర్తీ కదా సార్.